ఏపీ రాజధాని కోసం భూములిచ్చిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు. రైతుల నుంచి భూములను కొనడమే కాదని వారిని చక్కని వ్యాపారవేత్తలుగా తీర్చే బాధ్యత తీసుకుంటామన్నారు. రైతులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని, రాజధానిని వరల్డ్ క్లాస్ సిటీ చేస్తానన్నారు చంద్రబాబు. ఎక్కడ ఏ రైతుకు ఏ కూలీలకి ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఒక పద్ధతి ప్రకారం ఇవన్నీ అమలు చేస్తాం. చాలా తరువుగా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత నేను దేశంలో ఎక్కడా లేనటువంటి ల్యాండ్ పూలింగ్లో ఆ బెనిఫిట్స్ ఇచ్చాను. నేను మొట్టమొదటి చెప్పాను, నేను ఏమి చేసినా విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి, రైతులకు న్యాయం జరగాలి. ఈ యొక్క సిటీ వల్ల కొండే రైతాంగం మళ్ళీ అక్కడ రైతు కూలీలుగానో ఇంకొక విధంగా మారిపోవడానికి వీలు లేదు. వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉండాలి. ఇంకా కూడా నేను కొన్ని ఆలోచిస్తున్నా, ఎవరిన రైతులు డబ్బులు ఎక్కువ వస్తే అలాంటి రైతులకి అవసరమైతే ఎంటర్ప్రెన్యూర్స్గా వ్యాపారవేత్తలుగా తయారు చేయడానికి కూడా శిక్షణ కార్యక్రమాలు పెట్టిస్తాను. ఎట్లా వాళ్ళ డబ్బులు ఉపయోగించుకోవాలి, అనేక అవకాశాలు ఒక రాష్ట్ర రాజధానిలో వస్తాయి. అలాంటి వాళ్ళు చేసుకుంటే ఆదాయం పెరుగుతుంది, ఇంకా ఎక్కువ సంపాదించుకునే అవకాశం వస్తుంది. దాన్ని కూడా ఆలోచిస్తున్నాను. పండగ వాతావరణంలో ఒక రాజధాని వస్తూ ఉందంటే ప్రతి ఒక్కరు కూడా మా ఊర్లో రాజధాని వచ్చిందని గర్వంగా తలెత్తుకొని తిరిగే విధంగా, గౌరవంగా చెప్పుకునే విధంగా మేము కార్యక్రమాలు చేపడతాం. రాజధాని కూడా వరల్డ్ క్లాస్ రాజధాని నిర్మాణం చేయాలనుకుంటున్నాం.